క్లోజింగ్ రిపోర్ట్ ఈరోజు మార్కెట్లో కూడా ఒక స్మార్ట్ రికవరీ చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక ఒక స్వల్ప వీక్నెస్ తోటి ఓపెన్ అయింది. కానీ మార్కెట్ జస్ట్ ఒక 10 to 20 పాయింట్స్ రియాక్షన్ తోటి ముగించుకొని ఆ తర్వాత మార్కెట్ కొంచెం సెకండ్ హాఫ్లో కూడా స్టడీగా రికవరీ అవుతూ చివరికి డే హై దగ్గర 16,643 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక మనకి ఇవాళ 0.5% వరకు పెరిగి 29,940 స్థాయి వరకు క్లోజ్ అయింది. ఈ 2 రోజులు చూస్తే కనుక మార్కెట్లో 11,600 దగ్గర సస్టైన్ అయింది. ఇవాళ ఇంచుమించు డే హై దగ్గర స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. సో వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక మార్కెట్ ఒకసారి లాస్ట్ ఒక 1 వీక్గా ఒక కరెక్షన్ ట్రెండ్ చూసాము. కానీ 11,550 స్థాయి దగ్గర నుంచి రికవరీ అవుతూ చివరికి మార్కెట్ ఆల్మోస్ట్ ఒక డే హై వీక్లీ హై దగ్గర కాకపోయినా అట్లీస్ట్ కొంచెం అప్పర్ రేంజ్లో క్లోజ్ అయింది. కాబట్టి ఒక కరెక్షన్ తర్వాత మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ బై నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి సపోర్ట్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ స్థిరమైన క్లోజింగ్ వచ్చింది. కాబట్టి టెక్నికల్గా చూస్తే కనుక ఒక పాజిటివ్ ఇండికేషన్ కనిపించింది. అలాగే మనకి మార్కెట్ కీలకమైన 20 days మూవింగ్ యావరేజ్ దగ్గర రికవర్ అయ్యి ఆ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్ అనుకోవచ్చు. అలాగే ఇంతకంత మనం అనుకున్నాం మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చిందని చెప్పి ఆ ఓవర్ బాట్ పొజిషన్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంది. కాబట్టి ఇది కూడా మార్కెట్ పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ మూడో రోజు అంటే సోమవారం ఏమాత్రం కనుక మార్కెట్ కొంచెం స్థిరంగా ఉందంటే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 11,800 12,000 స్థాయి వరకు మార్కెట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో కాకపోతే మనకి కొంచెం ఒకటే కన్సర్న్ ఏంటంటే డౌ జోన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత హైయర్ లెవెల్లో ప్రస్తుతానికి కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక ఒక అప్వర్డ్ స్పైక్ ఒక చిన్న ర్యాలీలోకి వెళ్తుంది. కాబట్టి కొంచెం కాస్ట్ చేసుకుంటే మంచిది. అలాగే ఇవాళ మనకి కీలకమైన సాఫ్ట్వేర్ దిగ్గజాల నుంచి రిజల్ట్స్ ఇవాళ రాబోతోంది. క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ మరి కాసేపట్లో వస్తుంది. అవి రెండు మనకి మార్కెట్ మీద ఒక డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రెండు కొంచెం ఈ సెక్టర్లో హెవీ వెయిట్స్ అండ్ రెండు కూడా ఈ సెక్టర్లో మొమెంటమ్ స్టాక్సే. పైగా మనకి సెంటిమెంట్ ఇండికేటర్ కూడా మనకి ఈ రెండు స్టాక్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈ రెండు స్టాక్స్ నుంచి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి మనం చూడాలి. ఇవాళ ఒకసారి మనం మిగతా స్టాక్స్ విషయానికి వెళ్తే కనుక మనకి మిడ్ క్యాప్ ఇవాళ 0.4% వరకు పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక 0.6% వరకు పెరిగింది. ఇవాళ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 0.5% వరకు పెరిగింది. అలాగే ఆటోమొబైల్స్ ఈ 2 రోజుల నుంచి కొంచెం రికవరీ చూస్తున్నాము. ఒక 1% వరకు రికవర్ అయింది. అలాగే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సిస్ చూస్తే కనుక ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. అలాగే ఇవాళ మనకి ఎఫ్ఎంసీజీ స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది. 1.3% వరకు రీబౌండ్ అయింది. అలాగే ఐటీ పర్వాలేదు. అలాగే మనకి ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ అనేది కనిపించింది. ఓవరాల్గా మార్కెట్ ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు కూడా ఒక స్థిరమైన క్లోజింగ్ చూస్తున్నాము. ఇవి మళ్ళీ మార్కెట్కి ఒక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి మనకి ఇవాళ ప్రభావితం చేసే రెండే మేజర్ అంశాలు, ఒకటి డౌ ఇవాళ ఎలా క్లోజ్ అవుతుందని, రెండోది మనకి ఇన్ఫోసిస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఏ విధంగా వస్తుందో చూడాలి. ఈ రెండు కొంచెం ఏమాత్రం పాజిటివ్ ఉందంటే మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనకి ఎఫ్ఎంసీజీలో ఇవాళ చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఈ గ్రూప్లో ఎఫ్ఎంసీజీలో 307లో క్లోజ్ అయింది. మనకి ఐటీసీ 3% 3.7% వరకు పెరిగింది ఎఫ్ఎంసీజీలో ఐటీసీ. కానీ ఒకసారి టెక్నికల్గా ఒకసారి ఈ లెవెల్లో ఏ విధమైన పొజిషన్ తీసుకోవాలి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 250, 260 దగ్గర బాగా స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ అయిన ఐటీసీ మనకి ఆల్రెడీ ఒక 10 to 15% వరకు అప్ మూమెంట్ వచ్చింది. సో 320 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గత 6 monthsగా చూస్తే కనుక ఈ లెవెల్ దాటలేకపోతుంది ఈ ఐటీసీ స్టాక్. అఫ్కోర్స్ లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్, కాకపోతే షార్ట్ టర్మ్లో 250 నుంచి 310 వరకు పెరిగిపోయింది. కాబట్టి 15-20% వరకు రిటర్న్ వచ్చింది. కాబట్టి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం హోల్డ్ కేటగిరీ కింద అవుతుంది, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవ్వదు. అలాగే గెయిల్ చూస్తే కనుక వాళ్ళ 3.68% వరకు పెరిగింది. కేవలం ఇది ఒక క్రూడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ కాబట్టి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ కంపెనీస్కి క్రూడ్ పెరగటం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి చూస్తే కనుక గెయిల్ గత కొన్ని వారాలుగా నెలలుగా చూస్తే కనుక 350 దగ్గర కన్సాలిడేషన్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ మార్కెట్లో మిగతా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్తో పోలిస్తే అంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఈ ఏ గ్రూప్ స్టాక్ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది.
కాకపోతే ఇప్పుడు కొంచెం 350 దగ్గర నుంచి రికవర్ అయ్యి వీక్లీ చార్ట్లో ఒక రివర్సల్ చూస్తున్నాం కాబట్టి ఒక స్వల్ప అప్ ట్రెండ్ 380 ప్రీవియస్ లెవెల్స్ ఒక 5-10% వరకు షార్ట్ టర్మ్ వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే కనుక వాళ్ళ మారుతి. ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం మళ్ళీ రీబౌండ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఆటోమొబైల్ స్టాక్స్ నెగటివ్ సెంటిమెంట్లో ఉన్నట్టు ఈ మధ్య మనకి న్యూస్ పేపర్లో కూడా చాలా చూస్తున్నాం. సో జనరల్గా ఒకసారి మనకి న్యూస్ కనుక ఫుల్ ఫ్రెష్గా బయటకు వచ్చేసి అందరికి వచ్చేస్తే ఇంకా పూర్తిగా డిస్కౌంట్ అయిపోయినట్టే, అప్పుడు కాంట్రేరియన్ బెట్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మారుతి చూస్తే కనుక 6,500 నుంచి 7,400 వరకు పెరిగింది ఈ 2 వారాల్లో. సో టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గా ఉన్నప్పటికీ సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే లోయర్ రేట్ నుంచి 3 వారాలు బట్టి బాగా పెరిగింది. సో టెక్నికల్గా పాజిటివ్గా ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు అనుకుంటాను. అలాగే మనకి అశోక్ లేలాండ్ కూడా చూస్తే కనుక ఈ వారంలో 90 రూపాయల దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా అశోక్ లేలాండ్ కూడా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ మధ్య మనకి టాటా మోటార్స్ కూడా బాగా లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. అలాగే బజాజ్ ఆటో కూడా 3,000 రూపాయలు పైగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే మనకి ఒకసారి మహీంద్రా కూడా చూస్తే కనుక పాజిటివ్గా 670 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈ 2-3 వారాలను బట్టి మనకి సెక్టార్ మనకి నెగిటివ్గా న్యూస్లో వస్తున్నప్పటికీ మనం ఒకసారి స్టాక్ చూస్తే కనుక డిఫరెంట్ పిక్చర్ చూపిస్తుంది. లాస్ట్ 2-3 వారాలుగా అంటే న్యూస్ ఇంకా అందరికీ నెగిటివ్ న్యూస్ ఫండమెంటల్గా వచ్చినప్పుడు టెక్నికల్గా ఆల్రెడీ రీబౌండ్ అవ్వడం మనం చూస్తున్నాము. బహుశా వర్స్ట్ అయిపోయిందేమో, అందువల్ల కొంచెం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ 1.5% పైగా పెరిగింది జీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా జీ చూస్తే కనుక ఈ మధ్య 400 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ మనం చూస్తున్నాము. 400 రూపాయల నుంచి రికవర్ అవ్వడం మనం చూస్తున్నాం. సో జీ కూడా ఈ మధ్య చూస్తే కనుక ఇంచుమించు 500 నుంచి 400 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఒక 20% వరకు రియాక్ట్ అయ్యి 400 దగ్గర సపోర్ట్ తీసుకొని వీక్లీ చార్ట్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. కాబట్టి జీ షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేస్తే 400 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఏ గ్రూప్ లెవెల్ సిప్లా కూడా ఒక 1.5% వరకు పెరిగింది సిప్లా. ఓవరాల్గా ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఒకసారి టెక్నికల్గా చూద్దాం ఎలా ఉందో. అఫ్కోర్స్ ఫండమెంటల్గా మనకి ఏ గ్రూప్ స్టాక్ సంగతి మనకు తెలిసిందే, బాగా స్థిరమైన స్ట్రాంగ్ కంపెనీ అనేది సిప్లా. టెక్నికల్గా చూస్తే కనుక 520-530 లెవెల్స్ దగ్గర మనకి కొన్ని నెలల పాటు మొన్న నవంబర్ నుంచి బాగా కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. మనకి ఈ వారంలో చూస్తే కనుక స్ట్రాంగ్ రివర్సల్ చూస్తున్నాము, 550 పైన క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మనకి షార్ట్ టర్మ్లో పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సిప్లా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫార్మా కంపెనీ అయిన సిప్లాని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనకి టాప్ 5 లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ 2.2% వరకు పడింది. ఈ మధ్య 650 రూపాయల నుంచి 900 రూపాయల వరకు బాగా బౌన్స్ బ్యాక్ చూసాము. మనకి న్యూస్ తెలిసిందే, ఇండియాబుల్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈ 2 మర్జర్ వార్తలు రావడంతో ఆ హై లెవెల్ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చింది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి. ప్రస్తుతానికి 800 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 800 దగ్గర చూస్తే కనుక టెక్నికల్గా ఒక 10% కరెక్షన్ రీట్రేస్మెంట్ అయిపోయింది అనుకోవచ్చు. 800 రూపాయల సపోర్ట్ దగ్గర నిలకడగా ప్రస్తుతానికి కనిపిస్తుంది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. విశ్లేషకుల ప్రకారం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్కి రెండింటికి పాజిటివ్గానే ఈ న్యూస్ ఉంటుందని చెప్తున్నారు. ఐఓసి ఇవాళ సెకండ్ టాప్ లూజర్ 1.5% వరకు పడింది. అఫ్కోర్స్ మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా మనకి కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి టెక్నికల్గా ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ రన్అప్ అనేది రావడం మనం చూసాము. దానికి తోడు మనకి క్రూడ్ కూడా మనకి కన్సాలిడేషన్ అయ్యి బాగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గుతాయి, ప్లస్ మనకి కొంచెం పెట్రోల్ ప్రైసెస్ పెరగడంతో అలాగే మనకి కొంచెం ఇవాళ క్రూడ్ ఆయిల్ పెరగడంతో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో సెకండ్ టాప్ లూజర్ ఇది. నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక ఎల్ఎన్టీ ఇవాళ 1.3% వరకు పడింది. ఎల్ఎన్టీ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఫండమెంటల్గా టాప్ స్టాక్ అనే సంగతి మనకు తెలుసు. ఈ సెక్టర్లో ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎల్ఎన్టీ ఈ మధ్య న్యూస్లో కూడా బాగా చూసాము. హెవీ కాంట్రాక్ట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము ఎల్ఎన్టీ. కాకపోతే 1400 దగ్గర కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న నవంబర్లో చూస్తే కనుక 1430 దాటలేకపోతుంది, సస్టైన్ కాలేకపోతుంది. సో కాబట్టి ఆ ప్రాంతానికి ఆ 1430 లెవెల్స్కి వచ్చింది కాబట్టి కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైంది. డెఫినెట్గా ఎల్ఎన్టీ లాంటి స్టాక్ని లాంగ్ టర్మ్లో బై చేయొచ్చు. టాటా మోటార్స్ ఇవాళ 1.1% పడింది. టాటా మోటార్స్
ఈ మధ్య టాటా మోటార్స్ చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి అనూహ్యమైన ఒక ఇన్స్టెంట్ రికవరీ చూసాము. కానీ ప్రస్తుతానికి హై లెవెల్లో 225 లెవెల్స్లో కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము టాటా మోటార్స్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక టాటా మోటార్స్ కూడా బాగా స్ట్రాంగ్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. బజాజ్ ఫినాన్స్ ఇవాళ 3,000 రూపాయల దగ్గర 1.1% వరకు రియాక్ట్ అయింది బజాజ్ ఫినాన్స్. ఆఫ్ కోర్స్ మనకి ఎన్బిఎఫ్సిస్లో చూస్తే కనుక ఈ మధ్య బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సో రెండు కూడా బాగా అవుట్ పెర్ఫార్మర్ అయిన సంగతి మనకు తెలిసిందే. మనకి లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ రిటర్న్స్ ఇవ్వడం అనేది మనం చూస్తాము బజాజ్ ఫైనాన్స్. రెండు కూడా చూస్తే కనుక 20 to 30% వరకు ఈ ఫ్రంట్ లైన్ స్టాక్ ఎన్బిఎఫ్సిస్ నుంచి ఉన్నాయి. ఈ మొమెంటమ్ స్టాక్స్ బాగా కంటిన్యూస్గా పెరగడం అనేది మనం చూసాం. సో ఇవి మనకి టాప్ గెయినర్, టాప్ లూజర్ ఏ గ్రూప్లో. ఒకసారి మనకి మిగతా స్టాక్స్ చూద్దాం, ఏమేమి స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేశాయని. ఇవాళ అవుట్ స్టాండింగ్ రిటర్న్ టాప్ గెయినర్గా ఉన్న స్టాక్ చూస్తే కనుక ఇవాళ రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఇవాళ 20% వరకు పెరిగింది. నిన్న 109 రూపాయల్లో క్లోజ్ అయిన రెయిన్ ఇవాళ 130 రూపాయల్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే కనుక రెయిన్ ఇండస్ట్రీస్ ఆ మధ్యకాలంలో హై నుంచి భారీగా పడిన విషయం మనకు తెలిసింది. చాలా కాలం తర్వాత రెయిన్ ఇండస్ట్రీస్ ఈ వారంలో 100 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని 130 రూపాయలకి 30% పెరిగింది ఆన్ వీక్లీ బేసిస్. టెక్నికల్గా చూస్తే కనుక హై నుంచి ఇంచుమించు 400-500 రూపాయల నుంచి పడింది కాబట్టి ఇది ఒక బేరిష్ ట్రెండ్లో రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ సెంటిమెంట్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది కాబట్టి ఒక స్ట్రాంగ్ రివర్సల్ అట్రాక్టివ్ లెవెల్స్లోంచి పెరుగుతుంది కాబట్టి కొంతకాలం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ మేజర్ హైస్ టెస్ట్ చేస్తుంది అనేది కొంతకాలం డెఫినెట్గా పట్టే అవకాశాలు కనిపిస్తుంది. పీసీ జ్యువెలర్స్ ఇవాళ నెక్స్ట్ టాప్ గెయినర్గా ఉంది ఈ స్టాక్. పీసీ జ్యువెలర్స్ కూడా చూస్తే కనుక ఇవాళ 17% వరకు పెరిగింది పీసీ జ్యువెలర్స్. ఈ మధ్య పీసీ జ్యువెలర్స్ చూస్తే కనుక మనకి లోయర్ రేట్ నుంచి బాగా పెరగటం మనం చూస్తున్నాము. ఇవాళ 112 రూపాయల దగ్గర క్లోజ్ అయింది పీసీ జ్యువెలర్స్. పీసీ జ్యువెలర్స్ ఒకసారి మనకి గత 6 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 65-70 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. కన్సాలిడేషన్ అయ్యి ఈ వారంలో చూస్తే కనుక 85 రూపాయల నుంచి 115-111 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో హోల్డ్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక TV18 బ్రాడ్కాస్ట్ ఇవాళ 9% పైగా పెరిగింది. TV18 బ్రాడ్కాస్ట్ 38 రూపాయల్లో క్లోజ్ అయింది TV18. సో ఓవరాల్గా మనకి చూస్తే కనుక TV18 బ్రాడ్కాస్ట్ ఇంచుమించు 35 రూపాయల దగ్గర గత కొన్ని నెలలుగా బాగా ఒక కన్సాలిడేషన్ మనం చూసాము TV18 బ్రాడ్కాస్ట్. సో కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ కొంచెం ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. 35-33 దగ్గర ఒక మంచి అట్రాక్టివ్ సపోర్ట్ కనిపించింది మనకి చాలా కాలం. సో ఓవరాల్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 50 లెవెల్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ వరకు నెక్స్ట్ టార్గెట్ వేసుకోవచ్చు షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 8.5% వరకు పెరిగిన స్టాక్ స్పైస్ జెట్. ఈ మధ్య బాగా జెట్ వీక్గా ఉండడం, జెట్లోంచి న్యూస్ రావడం మనం చూసాము. అది కొంచెం స్పైస్ జెట్కి పాజిటివ్గా మారినట్టు కనిపిస్తుంది. ఈ స్టాక్ ఈ గత 3-4 వారాలుగా చూస్తే కనుక 70 రూపాయల నుంచి 101 రూపాయి వరకు క్లోజ్ అయింది స్పైస్ జెట్. సో టెక్నికల్గా 100 రూపాయల పైన క్లోజ్ అవడంతో షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. బట్ ఎయిర్లైన్ స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి అంత ఫ్లేవర్ ఆఫ్ ది మార్కెట్ కనిపించలేదు. బట్ ఓవరాల్గా స్పైస్ జెట్ పర్వాలేదు, కొంచెం బెటర్ స్టాక్ కాబట్టి కొంచెం ఒక అప్వర్డ్ ట్రెండ్లో కనిపిస్తుంది. సుజ్లాన్ 7.5% వరకు పెరిగింది. బట్ ఓవరాల్గా వీక్ ట్రెండ్ అనే సంగతి మనకు తెలిసింది. నెక్స్ట్ అస్ట్రాజెనకా ఫార్మా ఇవాళ చూస్తే ఇంకా 7% పైగా పెరిగింది అస్ట్రాజెనకా ఫార్మా. అస్ట్రాజెనకా కూడా చూస్తే కనుక ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో ఈ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ట్రెండ్ వీక్గా ఉన్న సంగతి మనకు తెలిసింది. అస్ట్రాజెనకా ఒకసారి మనం టెక్నికల్గా ఎలా ఉంది అనే విషయానికి వస్తే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 1,400 రూపాయల దగ్గర మొన్న డిసెంబర్లో మార్కెట్ బాటంలో ఉన్నప్పుడు ఒక సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పెరుగుతూ 2,200 రూపాయల వరకు పెరిగింది అస్ట్రాజెనకా ఫార్మా. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి మనం త్వరగా చూస్తే కనుక మేఘమణి ఆర్గానిక్స్ ఈ మధ్య 50 రూపాయల నుంచి రీబౌండ్ అయింది. 50 రూపాయల దగ్గర టెక్నికల్ సపోర్ట్ విషయం మనకి మధ్య అనుకున్నాం. అక్కడి నుంచి మనకి ఇంచుమించు ఒక 65 రూపాయల వరకు క్లోజ్ అయింది. వాళ్ళు 6% పెరిగింది మేఘమణి. నెట్వర్క్ 18 మీడియా 5.5% వరకు పెరిగింది. అలాగే దిలీప్ బిల్డ్కాన్ 5.5% పెరిగింది. జిలెట్ ఇండియా, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, అదానీ పవర్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, జైకార్ప్, జైన్ ఇరిగేషన్, ఓబరా రియాలిటీ, గెయిల్ ఇండియా, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్, గేట్వే డిస్టిలరీ పార్క్స్, జేకే లక్ష్మి, జ్యోతి ల్యాబొరేటరీస్,
బలరాంపూర్ చిమ్నీ, ఇంజనీర్స్ ఇండియా, నీల్ కమల్, ఐటీసీ, అసాహి ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, టీవీఎస్ మోటార్, ఫ్యూచర్ కన్స్యూమర్, మహీంద్రా లాజిస్టిక్స్, కజారియా సెరమిక్స్ ఇవన్నీ కూడా బాగా రిపోర్ట్ అయిన స్టాక్స్ ఇవన్నీ కూడా. అలాగే ఒకసారి మనకి టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ ఫస్ట్ మోస్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. ఈ మధ్య మనకి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 70 రూపాయల నుంచి పెరిగి 120 రూపాయల వరకు పెరిగిన సంగతి మనకు తెలిసింది. ఇవాళ ఒక 6% వరకు రియాక్ట్ అయింది. అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్ మళ్ళీ పడింది, వాళ్ళు కూడా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది, ఇవాళ 5% వరకు పడింది. దివాన్ హౌసింగ్ మళ్ళీ కొంచెం రియాక్షన్ చూస్తున్నాము, 3.2% వరకు పడింది. రాడికో ఖైతాన్ 3% పైగా పడింది. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3% పడింది. నెక్స్ట్ టాప్ లూజర్స్ చూస్తే కనుక గ్రీవ్స్ కాటన్, ఫినోలెక్స్ కేబుల్స్, అడ్వాన్స్ ఎన్జైమ్ టెక్నాలజీస్, ఫినిక్స్ మిల్స్, చంబల్ ఫెర్టిలైజర్స్, సిసిఎల్ ప్రొడక్ట్స్, సిజీ పవర్, ఎంఫసిస్, ఓరియంట్ సిమెంట్, పిఎన్బి హౌసింగ్, జిఎస్ఎఫ్సి, రాష్ట్రీయ కెమికల్స్, ఎస్కేఎఫ్ ఇండియా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఇవాళ మార్కెట్లో కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్స్. సో ఓవరాల్గా ఇవాళ మార్కెట్ చూస్తే కనుక స్ట్రాంగ్గా రికవర్ అయింది. వీక్లీ చార్ట్లో బాగానే ఉంది. టెక్నికల్గా మనకి డైలీ చార్ట్లో కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో బెటర్ క్లోజింగ్ అనుకోవచ్చు ఈ 2 వారాలు కరెక్షన్ తర్వాత. సో ఆన్ ద హోల్ మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మోస్ట్లీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ఒక స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు కూడా. సో మార్కెట్ ఇది అనే పాజిటివ్ నోట్తో క్లోజ్ అయింది ఈ వారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.